హలో ఫ్రెండ్స్, నేను ది మెమొరీ అబౌట్ యూ పార్ట్ 16ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద హైప్ అనే బటన్ని ప్రెస్ చేస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ హైప్ బటన్ని ప్రెస్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 15 ఎండింగ్లో షీన్హో మామ్ యాన్చిన్ని కలిసి మాట్లాడుతుంది కదా. తర్వాత ఇంటికెళ్ళి తన హస్బెండ్తో మాట్లాడి షీన్హోతో జరిగిందంతా చెప్పేయాలని డిసైడ్ అవుతారు. వెంటనే షీన్హోకి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తారు. షీన్హో మేము చెప్పేది విన్నాక నువ్వు మమ్మల్ని హేట్ చేయొచ్చని అతని మామ్ అంటుంది. ఇక అసలు విషయం చెప్పడం స్టార్ట్ చేస్తారు. షీన్హోకి కాలేజ్లో సీట్ ఎలా వచ్చిందో, యాన్చిన్ ఫ్యామిలీకి వాళ్ళ వల్ల జరిగిన నష్టం గురించి, అలాగే బేబీ గురించి అంతా చెప్తారు. వెంటనే షీన్హో యాన్చిన్ స్టమక్ లో ఉంది నా బేబీ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ యాన్చిన్ని కలవడానికి వెళ్తాడు. బట్ సెక్యూరిటీ అతన్ని లోపలికి అలౌ చేయడు. తర్వాత యాన్చిన్ని పార్క్ లో కలిసి సారీ చెప్తాడు. నిన్ను చూస్తుంటే నీకు నిజం తెలిసినట్టుంది. ఇప్పుడు సారీ ఏం చెప్పాల్సిన అవసరం లేదని యాన్చిన్ అంటుంది. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ అని షీన్హో చెప్తాడు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి వేస్ట్, మన రిలేషన్ ఆల్రెడీ ఎండ్ అయిందని యాన్చిన్ అంటుంది. బట్ షీన్హో తనతో మాట్లాడి తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. యాన్చిన్ అంటుంది, ఒకవేళ మనం కలిసే ఉంటే మా మామ్ పిచ్చిదవుతుందని, అలాగే నాకు మ్యారేజ్ కూడా అయింది. చేంజిన్ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మా మామ్ ఇప్పుడు చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉందని అంటుంది. దాంతో షీన్హో చాలా సాడ్ గా ఫీల్ అవుతూ, నాకు తెలిసి యాన్చిన్, చేంజిన్ నీకు పర్ఫెక్ట్ హస్బెండ్, బట్ నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. అయితే ఏంటి, లవ్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుందా అని యాన్చిన్ అంటుంది. అయితే నువ్వు ఇంకా నన్నే లవ్ చేస్తున్నావు కదా అని షీన్హో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే యాన్చిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత షీన్హో తనకి మెసేజ్ చేస్తాడు. జరిగిందంతా మాట్లాడుతూ, నువ్వు నాతో చెప్పినట్టు నిజంగా నువ్వు హ్యాపీగా ఉంటే నేను నిన్ను బ్లెస్ చేస్తాను, అలాగే మీకు ఓకే అయితే నాకు వీలైనంత చేయడానికి ట్రై చేస్తానని అంటాడు. దాంతో యాన్చిన్ ప్లీజ్ నన్ను మళ్ళీ కాంటాక్ట్ చేయొద్దని రిప్లై ఇస్తుంది. ఇంకోవైపు జాన్యూన్ ఓతంగ్ డైలీ కలుస్తూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు జిన్లీ కియో తిరిగి వచ్చేస్తారు. ఆఫీస్ లో అందరి కోసం గిఫ్ట్స్ తీసుకొస్తారు. బట్ యాన్చిన్ కి మాత్రం తీసుకురారు. జిన్లీ ఎక్కడికి వెళ్ళినా కూడా కియో తనని ఫాలో చేస్తూ తనతోనే ఉంటాడు. దాంతో జిన్లీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో పాటు ఎందుకు వస్తున్నావని చాలా సీరియస్ అవుతుంది. నేను నీ గురించి వరీ అవుతున్నాను. బ్రేకప్ అయిన తర్వాత గర్ల్స్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళకి తెలియదని కియో అంటాడు. అప్పుడే జిన్లీ అతనితో చెప్తుంది, నేను చాలా ఇయర్స్ బ్యాకే చేంజిన్ కి బ్రేకప్ చెప్పేశానని, నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే మేము బ్రేకప్ చేసుకున్నామని అంటుంది. దాంతో కియో అట్లీస్ట్ నీకు బ్రేకప్ అయిన విషయమైనా గుర్తున్నందుకు నాకు హ్యాపీ అని అంటాడు. వెంటనే జిన్లీ చాలా కోపంగా చూస్తుంది. ఒకరోజు యాన్చిన్ చేంజిన్ ఇద్దరు కలిసి హాస్పిటల్కి చెకప్కి వెళ్తారు. అక్కడికి షీన్హో కూడా వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా వచ్చి చూస్తాడు. ఇక చేంజిన్ యాన్చిన్ ఇంటికి వెళ్లే ముందు ఇద్దరు కలిసి బయట లంచ్ చేస్తుంటారు. యాన్చిన్ అతనితో అంటుంది, నాకు తెలుసు నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావని, బట్ నీ టైం అంతా నా కోసమే యూజ్ చేయకు. నన్ను ఇంత బాగా చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నువ్వెవరినైనా లవ్ చేస్తే నువ్వు నీ టైంని తన కోసం యూజ్ చేయని చెప్తుంది. దాంతో చేంజిన్ నా కోసం నేను టైం యూజ్ చేయట్లేదని నీకెలా తెలుసు, నేను కూడా లైఫ్ ని పర్ఫెక్ట్ గా ఉంచుకోవడానికి చాలా కష్టపడుతున్నానని అంటాడు. జస్ట్ అప్పుడే యాన్చిన్ కి షీన్హో నుండి మెసేజెస్ వస్తుంటాయి. అది గమనించిన చేంజిన్ డల్ గా కనిపిస్తున్నావు, షీన్హో నిన్ను కలిశాడా అని అడుగుతాడు. హా కలిశాడు, అతనికి నిజమంతా తెలిసిపోయిందని యాన్చిన్ అంటుంది. దాంతో చేంజిన్ చాలా షాక్ అయి అంతా తెలిసిపోయిందా అని చాలా ఫీల్ అవుతుంటాడు. చేంజిన్ చాలా టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే ఒక ఆవిడ అక్కడికి వచ్చి ఒక అతను మీకు ఈ గిఫ్ట్స్ ఇవ్వమని చెప్పాడని చెప్తుంది. దాంతో చేంజిన్ షీన్హో నిన్ను కలవాలనుకోవట్లేదు, అలాగని నిన్ను వదులుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావని తనని అడుగుతాడు. దాంతో యాన్చిన్ నేను తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళలేనని చెప్తుంది. అప్పుడు చేంజిన్ చాలా కూల్గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే హ్యాండిల్ చేస్తానని చెప్తాడు. బట్ యాన్చిన్ మాత్రం నేను నీ పైన డిపెండ్ అయి ఉండాలనుకోవట్లేదని అంటుంది. మన ఇద్దరం డైవర్స్ తీసుకున్నాక ఏదో ఒక రోజు నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఫేస్ చేసే సిచ్యువేషన్ వస్తుందని నాకు తెలుసు. అప్పుడు ఎలాగో నేను ఒంటరిగానే ఫేస్ చేయాలి కదా అని అంటుంది. సో ప్లీజ్ నా ప్రాబ్లమ్స్ ని నేనే డీల్ చేసుకుంటానని కూడా చెప్తుంది. దాంతో చేంజిన్ నువ్వు ఇలా తొందరపడొద్దు, మనం దీని గురించి రేపు అతనితో మాట్లాడదాం, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తాడు. నెక్స్ట్ చేంజిన్ మళ్ళీ తన రెగ్యులర్ మెంటల్ హెల్త్ చెకప్ కోసం వెళ్తాడు. అదే రోజు అనుకోకుండా యాన్చిన్ మామ్ యాన్చిన్ మొబైల్లో ఉన్న షీన్హో మెసేజెస్ అన్నింటినీ చూస్తుంది. ఆ మెసేజ్లో అంతా ఉంటుంది యాన్చిన్ ఫాదర్ డెత్ గురించి, అలాగే బేబీ గురించి కూడా. అప్పుడే ఆవిడకి తెలుస్తుంది యాన్చిన్ స్టమక్ లో ఉన్న బేబీకి ఫాదర్ షీన్హోవే అని. ఇక చేంజిన్ యాన్చిన్ ఇంటికి రాగానే ఆవిడ యాన్చిన్ పై చాలా సీరియస్ అవుతుంది.
నీ డాడ్ షేన్హో మామ్ వల్లే చనిపోయాడని తెలిసి కూడా నువ్వు షేన్హోని లవ్ చేస్తావా? ఈ బేబీకి ఫాదర్ షేన్హోవే కదా అని తనని చాలా తిడుతుంది. ఇదంతా నీకెలా తెలిసిందని యాన్చిన్ అడుగుతుంది. దాంతో ఆవిడ యాన్చిన్ ని కొట్టడానికి వెళ్తుంది. చేంగ్జిన్ వచ్చి ఆపుతుంటాడు. దానితో ఆవిడ చేంగ్జిన్ తో అంటుంది, నువ్వు తనని ప్రొటెక్ట్ ఎందుకు చేస్తున్నావు? ఆ బేబీకి ఫాదర్ నువ్వు కాదు కదా, నువ్వు చాలా మంచోడివని అంటుంది. అలాగే యాన్చిన్ ని చాలా తిడుతుంది, నీ వల్లే నీ ఫాదర్ చనిపోయాడని. వెంటనే నువ్వు షేన్హోతో ఉన్న రిలేషన్ ని కట్ చేసుకో, లేదంటే నేను నిన్ను చాలా కొడతానని అంటుంది. దాంతో చేంగ్జిన్ యాన్చిన్ తో చెప్తాడు, మీ మామ్ కూల్ అయ్యే వరకు నువ్వు బయట వెయిట్ చేయమని అంటాడు. యాన్చిన్ బయటికి వెళ్ళిపోయి చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటుంది. యాన్చిన్ వెళ్ళిపోగానే చేంగ్జిన్, ఆంటీ ఇదంతా నా వల్లే జరిగింది, నా ఫాల్టే అని చెప్తుంటాడు. బట్ యాన్చిన్ మామ్ చాలా టెన్షన్ పడుతూ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది. వెంటనే చేంగ్జిన్ తనని హాస్పిటల్ కి తీసుకెళ్తుంటాడు. అలాగే యాన్చిన్ కి కాల్ చేసి హాస్పిటల్ కి రమ్మని చెప్తాడు. తర్వాత చేంగ్జిన్ షేన్హోకి కూడా కాల్ చేసి చెప్తాడు, యాన్చిన్ మామ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నా, యాన్చిన్ ని నువ్వే తీసుకురా అని. అప్పుడే షేన్హోకి యాన్చిన్ రోడ్ పైన కనిపించడంతో తన దగ్గరికి వెళ్తాడు. బట్ యాన్చిన్ షేన్హోతో వెళ్ళడానికి ఇష్టపడదు. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది. యాన్చిన్ చేంగ్జిన్ ని కలిసి మా మామ్ ఇప్పుడు ఎలా ఉందని అడుగుతుంది. బ్రెయిన్ స్కాన్ తీస్తున్నారని చెప్తాడు. అప్పుడే షేన్హో అక్కడికి వస్తాడు. వెంటనే యాన్చిన్, మా మామ్ కి జరిగిందంతా నువ్వెందుకు చెప్పావని షేన్హోపై చాలా సీరియస్ అవుతుంది. నీ వల్ల ఇప్పుడు నా మామ్ ఐసీయూలో ఉందని అతన్ని చాలా తిడుతుంది. యాన్చిన్ కూడా చాలా ఏడుస్తుంది. షేన్హో ఏం చెప్పినా కూడా వినదు. వెంటనే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అతనిపై చాలా సీరియస్ అవుతుంది. షేన్హో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే చేంగ్జిన్ కి మెసేజ్ చేస్తాడు, తనని చాలా జాగ్రత్తగా చూసుకోమని. నెక్స్ట్ యాన్చిన్ ఇంటికి వచ్చాక తన ఫోన్ ని చూస్తే తనకి అర్థమవుతుంది తన మామ్ కి ఇదంతా ఎలా తెలిసిందో అని. ఆ నెక్స్ట్ డే యాన్చిన్ చెకప్ కి వెళ్తుంది. అప్పుడే డాక్టర్స్ కి తెలుస్తుంది బేబీ హార్ట్ బీట్ రెస్పాండ్ అవ్వట్లేదని. దాంతో యాన్చిన్ చాలా షాక్ అవుతుంది. తర్వాత చేంగ్జిన్ ని కలిసి అతనితో చెప్తుంది, ఈ రోజే చెకప్ చేయించుకున్నా, బేబీ హార్ట్ బీట్ స్టాప్ అయిందని డాక్టర్స్ చెప్పారని అంటుంది. యాన్చిన్ చాలా ఏడుస్తుంటుంది. చేంగ్జిన్ కూడా చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. నెక్స్ట్ డే యాన్చిన్ కి అబార్షన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్తారు. షేన్హో కూడా అక్కడికి వస్తాడు. చాలా ఏడుస్తుంటాడు. చేంగ్జిన్ యాన్చిన్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. వాళ్ళిద్దరిని అలా చూసి షేన్హో చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. వెంటనే అక్కడి నుంచి చాలా ఏడ్చుకుంటూ వెళ్తాడు. చేంగ్జిన్ కూడా షేన్హో అక్కడి నుంచి అలా వెళ్ళిపోవడం చూస్తాడు. ఇక షేన్హో ఇంటికి వెళ్ళిపోయాక యాన్చిన్ తను కలిసున్న మెమొరీస్ అన్నింటినీ గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తాడు. అలా కొన్ని డేస్ గడిచిపోతాయి. తర్వాత షేన్హో తన మామ్ దగ్గరికి వెళ్ళి, మామ్ నేను యుఎస్ బ్రాంచ్ కి షిఫ్ట్ అవుతానని చెప్తాడు. యుఎస్ లో ఉంది న్యూ కంపెనీ కదరా, స్టార్టింగ్ నుండి చూసుకోవాలి, నువ్వు హ్యాండిల్ చేయగలవా అని అతని మామ్ అంటుంది. దాంతో షేన్హో మామ్ నేను చూసుకుంటానని చెప్తాడు. ఇంకోవైపు షేన్హో వల్ల ఆఫీస్లో కియాన్ని ఏడిపిస్తుంటారు. అప్పుడే సడన్ గా అక్కడికి షేన్హో వచ్చి అదంతా చూస్తాడు. వెంటనే కియాన్తో, నీ డ్యూటీలో లేని జాబ్ నువ్వు చేయాల్సిన అవసరం లేదని చెప్పి తనని తీసుకెళ్తాడు. ఇంతకు ముందు ఏం జరిగిందో వదిలే అని చెప్పి నేను యుఎస్ బ్రాంచ్ కి వెళ్తున్నాను, నాకు ఇక్కడ వర్క్ చేయడం ఇష్టం లేదని చెప్తాడు. ఒకవేళ నీకు కూడా ఇక్కడ వర్క్ చేయడం ఇష్టం లేకపోతే నీకు ఇష్టమైనప్పుడు నువ్వు మానేసి వెళ్ళిపో అని చెప్తాడు. బట్ కియాన్ లేదు నేను ఇక్కడే వర్క్ చేస్తానని చెప్తుంది. నెక్స్ట్ షేన్హో ఎయిర్పోర్ట్ లో ఉంటాడు. జాన్యూన్ అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుకొని చాలా ఫీల్ అవుతుంటారు. జాన్యూన్ షేన్హోతో చెప్తాడు చాలా జాగ్రత్తగా ఉండమని. షేన్హో చాలా ఏడ్చుకుంటూ వెళ్తాడు. ఇంకోవైపు యాన్చిన్ చేంగ్జిన్ తో ఒక ఎంప్లాయ్ లాగా బిహేవ్ చేస్తుంది. తను పొద్దున్నే లేచి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతుంది. చాలా డేస్ తర్వాత మళ్ళీ యాన్చిన్ ఆఫీస్ కి వెళ్తుంది. తన ఫ్రెండ్స్ యాన్చిన్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యాన్చిన్ అంతకుముందులా కాకుండా వాళ్ళందరితో చాలా హ్యాపీగా ఉంటుంది. చేంగ్జిన్ యాన్చిన్ ని చూస్తూ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. ఎందుకంటే చేంగ్జిన్ యాన్చిన్ అలా అతనికి దూరం అవ్వడం ఇష్టం లేదు, తనని లవ్ చేస్తుంటాడు. తర్వాత ఒక రోజు యాన్చిన్ చేంగ్జిన్ కి డైవర్స్ నోటీస్ ఇస్తుంది. మనం బేబీ కోసమే మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బేబీ కూడా లేదు, నేను నీకు బర్డెన్ గా ఉండలేను, ఇంతకు ముందు మీ లైఫ్ చాలా బాగుండేది, నా వల్ల అంతా స్పాయిల్ అవుతుంది, సో మనం ఇక డైవర్స్ తీసుకుందామని అంటుంది. మీ పేరెంట్స్ కి చెప్పేంత ధైర్యం నాకు లేదు, ఏమనుకోకుండా ఇది కూడా మీరే చెప్పమని చెప్తుంది. దాంతో చేంగ్జిన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. వెంటనే యాన్చిన్ దగ్గర కూర్చొని, నువ్వు నాకు బర్డెన్ అని ఎందుకు ఫీల్ అవుతున్నావు, జస్ట్ నేను నీకు హెల్ప్ చేయడానికి ఇదంతా చేశాననుకుంటే నువ్వు అనుకునేది తప్పు,
నేను నీకు లేఖ దగ్గర చెప్పింది గుర్తుంది కదా, సైకాలజికల్ డ్రామాతో సఫర్ అవుతున్నానని చెప్పాను కదా, నిన్ను కలిసాకే నాకు లైఫ్ అంటే ఏంటో తెలిసిందని చెప్తాడు. బట్ నేను మీ రియల్ వైఫ్ని కాదని యాన్షిన్ అంటుంది. దాంతో చేంజిన్, నేను నువ్వు వచ్చాకే చాలా హ్యాపీగా ఉన్నాను, మీరే నా ఫ్యామిలీ అనుకున్నా, నీకు ఇష్టమైతే నువ్వు నా రియల్ వైఫ్ అవ్వచ్చని చెప్తాడు. అలాగే మీ మామ్ హెల్త్ ఇంకా సరిగ్గా అవ్వలేదు, ఇప్పుడే మనం డైవర్స్ తీసుకుంటే తన హెల్త్ ఇంకా పాడవచ్చని చెప్పి అన్నీ ఆలోచించమని చెప్తాడు. యాన్షిన్ సైలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ముగ్గురు కలిసి హ్యాపీగా లంచ్ చేస్తుంటారు. అలా డేస్ గడుస్తూ ఉంటాయి. ఒకరోజు యాన్షిన్ తన ఫ్రెండ్స్తో బ్లూమూన్ రెస్టారెంట్కి వెళ్తుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తుంటారు. వోతుంగ్ యాన్షిన్తో అంటుంది, నీ లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయమని. ఒకరోజు షెన్షీ కంపెనీ తరపున జూడీ అలాగే కియాన్ చేంజిన్ కంపెనీకి వాళ్ళ బిజినెస్ డీల్ కోసం వస్తారు. మీటింగ్లో చేంజిన్ ఈ ప్రాజెక్ట్కి మేనేజర్ ఎవరని అడుగుతారు. దాంతో జూడీ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కియాన్ అని చెప్తుంది. తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. కియానే ప్రాజెక్ట్ మేనేజర్ అని తెలిసి చేంజిన్ తనని డౌట్గా చూస్తాడు. వెంటనే కియాన్, నేను ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ప్రాఫిట్ తీసుకురావడానికి నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తానని అంటుంది. జూడీ కూడా చేంజిన్ని ఒప్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల మన 2 కంపెనీస్కి ప్రాఫిట్ ఉంటుందని చెప్తుంది. చేంజిన్ వాళ్ళ ప్రాజెక్ట్ని ఓకే చేసేస్తాడు. నెక్స్ట్ యాన్షిన్ చేంజిన్ దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతుంది. ఆ ప్రాజెక్ట్ని యాన్షిన్ చేస్తానని చెప్తుంది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా చేంజిన్కి ఇస్తుంది. ఇక చేంజిన్ కూడా ఆ ప్రాజెక్ట్ని యాన్షిన్కే ఇస్తాడు. బట్ నీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు చెప్పమని అంటాడు. ఇక యాన్షిన్ ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ యాన్షిన్కి ఆఫీస్లో లేట్ అవడంతో చేంజిన్ తన దగ్గరికి ఫుడ్ తీసుకొని వస్తాడు. ఇద్దరు కలిసి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంటికి వెళ్ళాక చేంజిన్ అదే గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఆ షర్ట్ ని మెమొరీ లాగా దాచిపెట్టుకుంటాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ యాన్షిన్ చేంజిన్తో చాలా హ్యాపీగా ఉంటుంది. తనకి దగ్గర అవుతూనే ఉంటుంది. ఇద్దరు కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, దీనితో పార్ట్ 16 ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. ఈ డ్రామా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందున్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.